సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తీసుకురమ్మంటారా, కొబ్బరి బొండలు కత్తి తీసుకురమ్మంటారా అని చెప్పేసి ఇదే గోల అయిపోయింది. మీరు గమ్ముకొనండి రయ్యా లేనిపోని గోల. ఇప్పుడు అసలే చేతబడి చేసేవాడికి నల్లకోడి ఎదిరిల్లినట్టుగా భలే ఎదిరిల్లాడు. ఇప్పుడు వేసేసి మన ఖాతాలు వేస్తారు లేనిపోని గోల. బాబాయ్ బాత్రూంలో గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయలు కత్తితో జనసేనలో వేసేసారని వేసేసి చెప్పొచ్చు. 2019లో మర్డరు టీడీపీ ఖాతాలకు పోయింది, ఇప్పుడు మర్డర్ మళ్ళీ మన ఖాతాలోకి వచ్చి పడుద్ది లేనిపోని గోల. మనకెందుకు ఇట్లాంటి కోవట్లంతా పార్టీలోంచి ఇంకా పోవాలి, ఇంకా ఎవరన్నా ఉంటే పార్టీ ప్రక్షాళన అవ్వాలి. 2024 తర్వాత అయినా సరే మన పార్టీ బాగా మంచి వాళ్ళతో డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇట్లాంటి వాళ్ళంతా పోయినందుకు సంతోషపడండి. దీని గురించి ఇంకా డిస్కషన్స్, తలనొప్పులు అన్నెసరిగా ఊరికి ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తెమ్మంటావు, కొబ్బరి బొండలు కొట్టి ఆ కత్తి మనం దాకర్లా ఆడ వెళ్ళిందే ఆ కత్తుల మధ్యలోకి ఏదో కత్తి వేసేసిద్ది, మన అకౌంట్లో వేసేస్తారు. లేనిపోని జాతర మనకు అవసరమా చెప్పండి? ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి కన్నా పర్లేదు, ఆ అమ్మాయి పెద్ద కోవర్ట్లు, కానీ పవన్ కళ్యాణ్ గారి కన్నా పెద్ద కోవర్ట్ ఎవరిని ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్, తెలుగుదేశం పార్టీ కోవర్ట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకే టికెట్లు ఇచ్చాడు, జనసేన పార్టీ నాయకులకి టికెట్లు ఇవ్వాల. వెళ్ళి మాట చెప్పండి రాయపాటి అరుణకి. ఆ అమ్మాయి కూడా నా సోదరు లాంటిదే. ఆ అమ్మాయికి చెప్పండి, అమ్మా జనసేన పార్టీలో ఉన్న నాయకులకి టికెట్లు ఇవ్వలేదంట పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులకి టికెట్లు ఇచ్చారంట. కానీ పవన్ కళ్యాణ్ గారే పెద్ద కోవర్ట్, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కోవర్ట్ జనసేనలో ఎవరు ఉన్నారంటే ఆయన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పండి. ఇంకో మాట అడిగారు, కొబ్బరి బొండాలు కత్ అని. జనసేన పార్టీలో నా రాజకీయ భవిష్యత్తుని, నా వ్యక్తిత్వాన్ని చంపేశారు, నన్ను ఘోరంగా అవమానించారు. కాబట్టి ఇది నా రాజకీయ పునర్జన్మ, నాకు నచ్చిన జెండా పట్టుకుంటా. కూలీలకి ప్రశ్నించే హక్కు లేదు, బానిసలకి ప్రశ్నించే హక్కు లేదని చెప్పండి.